ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు, అన్నీ అందంగా చేశాడు. తర్వాత ఆదామును సృష్టించాడు. ఆదాము ఒంటరిగా ఉండకూడదని దేవుడు హవ్వను సృష్టించాడు. ఇద్దరూ ఆనందంగా ఉన్నారు. వారిని ఏదైనా తోటలో ఉంచాడు. ఆ తోటలో ఉన్న ప్రతిదీ మంచిదే. వారు సంతోషంగా జీవించారు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ తోటలోని అన్ని ఫలాలు తినవచ్చు, కానీ ఈ చెట్టు ఫలం మాత్రం తినకూడదు. ఒకరోజు పాము వచ్చింది, హవ్వను మోసం చేసింది. ఆ ఫలం తినమని చెప్పింది. హవ్వ ఆ ఫలం తిన్నది. ఆదాముకు కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు. వారు దేవుని మాట వినలేదు. దేవుడు బాధపడ్డాడు. వారిని తోట నుండి బయటకు పంపించాడు. దేవుని మాట వినడం చాలా ముఖ్యం. ఆయన మన మంచి కోసమే చెబుతాడు.